ఎంత చెప్పినా ఏం చెప్పినా కొడుకు వినకపోవడం, ఆ తర్వాత తల్లిదండ్రులను కూడా తిట్టడం, కొట్టడం ఇవన్నీ చేసేవాడు అనేటువంటి విషయాన్ని పోలీసులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 18వ తారీఖున ఈ తల్లిదండ్రుల్ని కొట్టడం, తిట్టడం, అట్లాగే మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. వ్యసనంగా మారిపోయింది కాబట్టి డబ్బులు డబ్బులు ఎప్పుడు చూడు డబ్బులు కావాలని అడగడం, ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోవడం, ఏమన్నా గట్టిగా అంటే తల్లిదండ్రులను కొట్టేవాడు నిఖిల్ అనేటువంటిది కూడా ఇప్పుడు పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి. తండ్రి ఇంకా ఎంతకాలం అని వెయిట్ చేస్తాడు, ఇంకా ఎంతగాని ఓపిక పడతాడు. సో ఆయన వల్ల కూడా కాక మొన్న 18వ తారీఖున ఆయనను ఒక దొడ్డు కర్రతోని కొడుకుని నిఖిల్ని తలపైన కొట్టడం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి నిఖిల్ని అగైన్ తల్లిదండ్రులే హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేసి కుట్లు అన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి. 19వ తారీఖున అంటే మళ్ళా నెక్స్ట్ డేనే ఇట్లాగే మద్యానికి బానిసైపోయాడు పూర్తిగా కాబట్టి నిఖిల్ మళ్ళీ తల్లిదండ్రులను వేధించడం స్టార్ట్ చేశాడు. నాకు డబ్బులు కావాలి అనేటువంటిది. ఇంకా లాభం లేదనుకున్నాడు ఏంటో, ఇంకా నిస్సహాయ స్థితిలో ఆ తండ్రి ఏం చేయలేని పరిస్థితుల్లో భాస్కర్ మరో రాడ్ తోని నిఖిల్ ఆల్రెడీ గాయాలపైనటువంటి నిఖిల్ ని మళ్ళీ రాడ్ తోని కొట్టి పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది నిజంగా